నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ 2024 రాశి ఫలాలనేది గోచార ఫలితాలనేది మనం తెలుసుకుంటున్నాం. సో నేను చెప్పాను కదా, నా క్యాలిక్యులేషన్ డిఫరెంట్. మీరు వెయిట్ చేయండి, డిసెంబర్లో మనం చెప్పినవి మీకు ఎలా ఆ ప్రిడిక్షన్స్ మ్యాచ్ అవుతాయో లేదో మీరే చూసుకోండి. కామెంట్ రూపంలో కూడా తెలపండి. కానీ వెయిట్ చేయండి, అప్పుడే ఇవన్నీ కామెంట్ చేయటం కానీ అట్లా కాకుండా ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను కదా. నేను పూజ చేయి, నువ్వు నవగ్రహాల చుట్టూ తిరుగు అని నేను చెప్పట్లే. ప్రాక్టికల్గా నేను సింపుల్గా కామన్ పర్సన్ 10, 20 రూపాయలు, 100 రూపాయలు, ఒక 500 రూపాయలు లోపు చేసుకునే పరిహారాలే నేను చెప్తా. ఎందుకంటే అది ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు ఒక ఆతృత పుడుతుంది. నేను ఇది చేస్తేనే ఇంత బాగుంది, ఇక మన నా జాతకం చూపించుకుంటే ఇంకెంత బాగుంటుంది అన్న ఆలోచన వస్తే అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని మీరు, నాదని కాదు, అగ్నేష్ అమిత్రాజ్ అని కాదు, ఇలాంటి సబ్జెక్ట్ తెలిసిన వారు ఎవరిదైనా వాళ్ళని ఆశ్రయించండి గురువులాగా. వారి యొక్క నియమ నిబంధనలతోటి మీరు మీ జీవితాన్ని గడపండి. తప్పకుండా ఆ లైఫ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు నా వృత్తిలో నేను ఏం చేయాలి గురుగారు అంటే, నీకు ఫస్ట్ శాలరీ, ఇది ఒక ఎగ్జాంపుల్ అంటున్నాను. శాలరీ నీకు వచ్చిందా, శాలరీలు నీ అకౌంట్లో పడ్డది ఒక నీకు 30,000 శాలరీ, అందులో ఫస్ట్ రూపాయి నువ్వు వాడొద్దు. ఆ ఫస్ట్ రూపాయి ఒక 100 రూపాయలు, 200 ఇంత ఏదైనా కర్డ్ రైసో, పులిహోరో, వెజిటేబుల్ బిర్యానీ కొని ఫస్ట్ ఎవరైనా చిన్నపిల్లలకి ఇచ్చేసి, అంటే 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి, తర్వాత ఆ డబ్బు నువ్వు మారటం అలవాటు చేసుకో. ఒక్క నెలని కాదు, ఉన్నన్ని రోజులు అలవాటు చేసుకో. నెలకు ఒకసారి చేస్తున్నావు, బిజీ అయిపోయినావు, 3 నెలలకు ఒకసారి చేయి, 4 నెలలకు ఒకసారి చేయి. అది నీకేమవుతుందంటే దశమ స్థానంలో ఉన్న గ్రహానికి సంబంధించిన అలవాటు నువ్వు చేసుకోగలిగితే ఆ గ్రహం నీకు నిత్యం ఇస్తూనే ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి మనం. అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ రిజల్ట్ అనేది బ్రహ్మాండం ఉంటుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీనరాశి. సో మీనరాశి వారు కూడా షార్ట్ టెంపరు. ఆల్రెడీ ఇక్కడ దుర్బల రాశి అంటాం. ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు రాహు పొజిషన్ బాగాలేదు, ఆయన జాగ్రత్త ఉండు, తొందరపాటు పడకు. దానివల్ల ఏదైనా దెబ్బలు తగిలి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెడ్ఏక్, స్టమక్ రిలేషన్ ఇష్యూస్ వస్తాయి. కొంచెం మోషన్స్, ఫీవర్ కానీ ఇవి కానీ కొంచెం అటాక్ అవుతాయి ఈ మంత్లో. జాగ్రత్త. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, నిత్యం కూడా హనుమాన్ చాలీసా మనం చదువుకుంటూ, హనుమంతులు వారికి ఏదైనా సరే కానీ ఎరుపు రంగు అంటే ఆరెంజ్ కలర్ మోతిచూర్ లడ్డు పెట్టండి. సింపుల్గా మోతిచూర్ లడ్డు పెట్టి ఆయన కొన్ని తీసుకొని మీకు రిటర్న్ ఇస్తాడు కదా, అవి కొంచెం సేవించడం మొదలు పెట్టండి. అలాగే ధనపరంగా ఎలా ఉంటుంది గురుగారు అంటే, ఓకే, నాట్ బ్యాడ్. జూపిటర్ అంటే గురువు స్థితి బాగుంది కాబట్టి వచ్చే డబ్బులు కూడా వస్తాయి. కొంచెం అటు ఇటు ధనం అనేది కొంచెం నిలకడ ఉంటుంది. కాకపోతే ఈ నెల ఏంటంటే ఏదో రకమైన మెడికల్ ఎక్స్పెండిచర్లో డబ్బులు పోతాయి ఖచ్చితంగా మీనరాశిలో. ఎందుకంటే కేతు పొజిషన్ అంత పర్ఫెక్ట్ లేదు కాబట్టి జాగ్రత్త. సో ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే, ఉదయం పూట ఏం చేయండి అంటే, బన్ను మీద కొంచెం తేనేసి లేదా బ్రెడ్ మీద కొంచెం తేనేసి స్ట్రీట్ డాగ్స్కి తినిపించడం మొదలు పెట్టండి. ఇది మనకి నిత్యం కూడా మనకి ఇంట్లో ధనం ఈ నెల మొత్తం నిలబడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి నేను వ్యాపారం చేస్తున్న గురుగారు అంటే, వ్యాపారం ఎప్పుడైతే చేస్తున్నారో వ్యాపారంలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులు ఏదైనా స్టార్ట్ చేసినా దాంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే పార్ట్నర్షిప్లో ఏదైనా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తుర్రా, జాగ్రత్త. అంత పర్ఫెక్ట్ టైం కాదు. కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకొని అప్పుడు ఎవరిదైనా మంచి అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తే మీకు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు మేము ఏం స్టార్ట్ చేయం గురుగారు, ఉన్నదే ఈ నెల మొత్తం కూడా మంచిగా నడుస్తే జాలీగా, మాకు టెన్షన్ వద్దు అనుకుంటే సింపుల్గా ఒకటే, ఎక్కడైతే మన టెంపుల్లో వాళ్ళు తుడిచేది మాపు ఉంటుంది కదా, ఆ మాపులో ఒక 2, 4 మీరు కొనిచ్చేసేయండి. అది ఎప్పుడు కొనియాలంటే నెలలో ఒక్కసారి. ఇది బిజినెస్ చేసేవాళ్ళు నెలలో ఒక్కసారి ఆ మాపు ఉంటుంది కదా, అది టోటల్ కొట్టి ఇస్తారా లేదా అది ఒక్కటే ఇస్తారా సెట్, మీ చాయిస్. 2 కానీ 4 కానీ ఇవ్వండి. అది పర్టికులర్ ఇవ్వటం ఏంటంటే వెనస్డే కానీ సాటర్డే రోజు కానీ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంగా. సో నేను లేదు గురుగారు, నేను జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, మరి జాబ్ పరంగా ఎట్లా ఉందంటే బాగుంది, టార్గెట్ రీచ్ అవుతారు. కాకపోతే ఒకటే, మీ ఆలోచనని కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్కువ నెగిటివ్ థాట్స్లలో ఇప్పుడు వస్తాయి, కానీ నెగిటివ్ ఆలోచించొద్దు, పాజిటివ్ ఆలోచించండి. తప్పకుండా ఇది జరుగుతుంది అన్నప్పుడు టెన్షన్ లేదు. మీరేం చేయాలంటే, చేస్తే ప్రతిరోజు చేయండి, లేదనుకుంటేనేమో సోమవారం, బుధవారం, శనివారం చేయండి. చేస్తే ప్రతిరోజు మంచిదే. టిఫిన్ చేశాను సార్, అంతా అయిపోయింది, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా అన్న టైంలో ఏం చేయండి అంటే, ఒక చిన్న బెల్లం ముక్క దవడకు పెట్టుకోండి. చిన్న బెల్లం ముక్క నమలొద్దు, దాన్ని సపరేయండి, దవడకు పెట్టుకోండి. ఎందుకంటే లగ్నంలో రాహు కాబట్టి దవడకి కొంచెం బెల్లం ముక్క పెట్టి బాగా కొంచెం సపరించండి. కుదిరితే బడ్జెట్ ఉంటే ఓ చిన్న వెండి గ్లాస్ కొనుక్కొచ్చుకోండి. ఆ వెండి గ్లాస్లో నీళ్ళు తాగటం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన జాబ్లో ఈ నెల మొత్తం కూడా, కుదిరితే మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఆ వెండి గ్లాస్తో తాగటం స్టార్ట్ చేయండి. చాలా అద్భుతంగా మీనరాశి వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి.
అలాగే ఒకవేళ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాం గురువుగారు అనుకుంటే మాత్రం మీకు ఎక్కడైనా దగ్గరలో మేకలు కానీ అవైలబుల్ ఉంటే కొంచెం మేకల్ని ఫీడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేకల్ని ఫీడ్ చేయటం వల్ల కూడా ఇక్కడ ఎవరు బలపడతారంటే శనగలు పెట్టాలి మేకలకి. ఇప్పుడు గుర్రాలకు కూడా శనగలు పెడతారు. ఇప్పుడు రేస్ కోర్స్లో మీరు ఎక్కడికి పోయినా చూసినప్పుడు కూడా శుక్రుడు గురువు. ఎప్పుడైతే మనం మేకలకు పెడుతున్నామో కుజుడు గురువు యాక్టివేట్ అవుతాడు. సో నీకు అక్కడ అధికార ప్రాప్తిని ఇస్తాడు. ఈ నెలలో ఎలాంటి చెడు దృష్టి నీ దగ్గర రానికుండా చేస్తాడు. కానీ కొంతమంది ఆలోచిస్తే ఇవన్నీ ఏంద్రా, ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంటారు. అదే రహస్య తంత్ర పరిహారాలు అనేది ఇవి. అందుకని మనకు అప్పట్లలో మీరు చూడండి గుర్రాలకు పెట్టేటోళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా ఉత్తరాఖండ్ సైడ్ చూస్తే మొన్న రతన్ టాటా గారు చనిపోయినప్పుడు వారి యొక్క అంటే ఆయన బాడీ అట్లా చేయలేదు, కానీ ఒకానొకప్పుడు వాళ్ళ దాంట్లో పద్ధతి ఏంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ బాడీని తీసుకెళ్ళి ఒక కొండ మీద వేసేస్తారు. ఆ కొండ మీద వేసేస్తే రాబందులు వచ్చి పీక్కొని తింటాయి. మరి ఆ రాబందులు ఎవరు తెలుసా? శని గురువు. వాళ్ళు మోక్షానికి కాల్చరు. అందుకనే మోక్షానికి మన శని గురువులు కారకులు కాబట్టి మరో జన్మ ఆయుష్కి శని, మరో జన్మ కలగడానికి బృహస్పతి. అందుకని నాకు వద్దు ఈ జన్మ అన్నట్టు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. అక్కడ రాబందులు పీక్కొని తింటాయి. ఓన్లీ గురువుని చాలామంది ఇప్పుడు అబ్రాడ్లో కూడా మీరు చూసినట్టయితే గద్దల్ని పెంచుకుంటారు. గద్ద దేనికి? సేమ్ ఓన్లీ జూపిటర్ గురువే. ఆకాశంలో చిలుక ఉంది, చిలుక ఏంటి? బుధుడు. సో ఇట్లా ప్రతి ఒక్క ప్రాణి, దున్నపోతుని శనితోటి మనం గొలుస్తాం. గోమాత ఉంది, చంద్రుడితోటి గొలుస్తాం. కాబట్టి ఇవి నవగ్రహాలలో ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి కూడా అన్నీ ఒకటే, ఒక గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి మీరు జాబ్లో ఈ ప్రక్రియ చేయండి. మేకలకు తినిపిస్తే చాలా అద్భుతం. గోమాతకు కూడా దాన్ని పెడతాం, కానీ మేకకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసి చూడండి. అలాగే ఎవరైతే విదేశీయానం అనుకుంటారో ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ అవుతుంది, బట్ ఛాన్సెస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. కానీ జనవరిలో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి డిసెంబర్ కన్నా. జనవరిలో పొజిషన్, ఎందుకంటే రవి పొజిషన్ బ్రహ్మాండంగా వస్తుంది ఇంకా అప్పుడు. సో అప్పుడు మనకి స్థిరంగా మనం వెళ్ళి అక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మరి ఏం చేయాలి ఇప్పుడు నాకు ఛాన్సెస్ పెరగటానికి అనుకుంటే, మీరు శివయ్యకి సోమవారం ఏం చేయండి అంటే నెయ్యితో చేసిన పాయసము, అలాగే ఆయనకి శంకుపూలు, ఎల్లో అది బ్లూ కలర్ శంకుపూల మాల ఒకటి చేసి ఆయనకు సమర్పించండి. అక్కడ ఏదైతే ప్రసాదం మన నైవేద్యం తీసుకెళ్ళామో అక్కడ మన పరిసర ప్రాంతాల్లో అందరికీ పనిచేసేయండి. ఇది విదేశీయానానికి పనిచేస్తుంది. ఇక్కడ వివాహానికి అనుకున్నప్పటికైతే వివాహ యోగం కూడా బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే మాట దగ్గర దాకా వచ్చి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ప్రయత్నించండి తప్పకుండా. దానికి కూడా బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, మనకి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అంటే ఆంజనేయ స్వామికి మనం ఏం చేయాలంటే మంగళవారం రోజు మంచిగా ఆయనకి కుంకుమాభిషేకం, అంటే కుంకుమ లేపనే అభిషేకం అంటాం. ఆ కుంకుమ లేపన చేయించి ఒక 2 కర్చీఫులు తీసుకోండి. ఆంజనేయ స్వామి వర్ణంలోనే కుంకుమ వర్ణంలో ఉండేది ఒక 2 కర్చీఫులు తీసుకొని మంచిగా ఆయనకు కుంకుమార్చన చేసి తులసి మాల వేయండి. వేసిన తర్వాత జిలేబీ నైవేద్యం పెట్టండి, ఒక పాన్ నైవేద్యం పెట్టండి. నీ బిడ్డను, నీ పాప, కొడుకు ఎవరి గురించి కోరుకుంటారో కోరుకొని ఆ యొక్క కర్చీఫ్ ఒకటి అక్కడ వదిలేయండి, లేదా లంగోటన్నా తీసుకోవచ్చు. ఓ లంగోటి తీసుకొని ఒక కర్చీఫ్ తీసుకోండి. లంగోటి అక్కడ వదిలేసి ఆ కర్చీఫ్ తీసుకొచ్చి ఇంట్లో లాకర్లో పెట్టండి. మీ పాపది మంచి సంకల్పం అనుకుని అక్కడ పెట్టండి. ఈ నెలలో నాకు మంచి ఒక సంబంధం రావాలి అని చెప్పి కోరుకొని అక్కడ పెట్టేసేయండి. అది చాలా అద్భుతం. ఇంకొకటి బెస్ట్ రిజల్ట్, ఇంకోటి మన యూనివర్సల్, ఏ పనైనా సరే, అది ఏ పనైనా, అది పర్టికులర్ ఏంటంటే ఏమంటే ఇది పని ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ దానికి సొల్యూషన్ దొరుకుతలేదు తండ్రి అని చెప్పి అనుకున్నప్పుడు సింపుల్గా గురువారం రోజు వాళ్ళది ఏదైనా సరే క్లాక్ ఒకటి ఎనీ టెంపుల్లో ఇచ్చేసి, ఎనీ టెంపుల్ నువ్వు ఏదైతే పని, ఒక పర్టికులర్ ఒక్క పని అనుకో, ఏ పనైనా పర్లేదు, అది కోర్టు కేసా, అది ల్యాండ్ ఇష్యూదా, ఏదన్నా అనుకో, గురువారం రోజు నీకు మన శుక్లపక్షంలో వచ్చే అమాస తర్వాత వచ్చే మొదటి గురువారం రోజు ఎనీ టెంపుల్ వెళ్ళి కావాలంటే ఆడ మూల కొట్టేసి నువ్వే తలిగిచ్చేసి, బెస్ట్ ఏంటంటే దక్షిణ దిశకి తలిగిచ్చేసి, దక్షిణం గోడకి టెంపుల్లో దక్షిణం గోడకి అది దక్షిణానికి కొడితే ఉత్తరం చూసేటట్టు పెట్టేసిరా, నీ చేతులతో పెట్టేసిరా. చూడు నువ్వు అది ఆ పర్టికులర్ ఒక పని ఎన్ని రోజులు నుంచి పెండింగ్ పడ్డదో అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది యూనివర్సల్ రెమెడీ. కాబట్టి 12 రాశులలో ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఇంకా బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే దాచిపెడతాం అంతే. అది ఎప్పుడు మీరు జన్మజాతకానికి పరిశీలనకు వచ్చినప్పుడు మనం ఇలాంటి ఇంకా రెమెడీస్ ఉంటాయి. అభిషేక విధానాలు, స్నాన విధానాలు, దాన విధానాలు, మన డ్రెస్ ఎలాంటి వేయాలి, నేను హాఫ్ షర్ట్ వేయవచ్చా, నేను ఫుల్ షర్ట్ వేయాలా, నేను వాచ్ అనలాగ్ వాచ్ పెట్టాలా, డిజిటల్ వాచ్ పెట్టాలా, లేదా ఎవరికైనా నేను వాచ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చా,
లేదు చాలామంది పెళ్ళిళ్ళలో ఏంటంటే వెండి ఐటమ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అరే నీ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెండి ఇచ్చేసావంటే ఆటోమేటిక్గా నీ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్ వస్తుంది, మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సార్ నేను వాచ్ గిఫ్ట్ ఇచ్చిన 21 డేస్లో విడిపోకపోతే నన్ను అడుగు. ఎవరికైనా అనలాగ్ వాచ్ నువ్వు గిఫ్ట్ ఇచ్చి చూడు, 21 డేస్లో మీరు విడిపోవాల్సిందే. ఎంత జాంజిగిరి దోస్తులైనా సరే కానీ 100% విడిపోవాల్సిందే. ఒకవేళ నీ రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నువ్వు ఏదైనా వుడ్ ఐటమ్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చావు, లేదంటే వుడ్ ఐటమ్ ఏదైనా టెంపుల్ చేయించావు, ఆటోమేటిక్గా నీ యొక్క మైండ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సడన్గా అన్ని ఆలోచనలు వెళ్ళిపోతాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది, సడన్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అందుకని ఏ వస్తువులు ఎక్కడ దానం ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. మీ గ్రేట్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. కరోనా టైంలో సోను సూద్ గారు పబ్లిక్కి సేవ చేశారు. ఎవరికి చేశారు? ఓన్లీ పేదవాళ్ళకి. ఎవరికి మెడికల్ పరంగా ఏమి హెల్ప్ చేయలే. చేసి ఉండొచ్చు ఒకళ్ళిద్దరికి, కానీ ఎక్కువ శాతం ఆయన చేసిన సేవ ఏంటిది? పేదవాళ్ళు ఎవరైతే వర్కర్స్, డైలీ వేజెస్ వర్కర్స్ ఉన్నారో, లేదంటే అబ్రాడ్లో పని చేసుకునే వాళ్ళు, ఇక్కడ మన అంటే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం, మేము ఆ స్టేట్కి వెళ్ళలేకపోతున్నాం అంటే ఆయన అరేంజ్ చేసింది ఏంటి? బస్సు, ట్రైను, ఏరోప్లేన్. ఈ ముగ్గురు ఏంటిది? బస్సు కేతు, మళ్ళీ మన ట్రైను కేతు, అలాగే ఏదైతే బై ఎయిర్ తీసుకొచ్చాడో కేతు గురు. ఇప్పుడు ఆయన జాతకంలో ఏముందంటే శని గురువు యొక్క బలం లేదు. అందుకని ఎవరో ఆస్ట్రాలజర్ ఆయనకి ఏం చెప్పారంటే పేదవాళ్ళకి సేవ చేస్తే శని బలం వస్తుంది. అది ఏం చేస్తున్నావు నువ్వు? బై ఎయిర్. నేను ఇంతకుముందు ఏమన్నా కేతు బలపడితే ఆటోమేటిక్ గురువు బలపడతాడు. అలాగే రతన్ టాటా గారి జాతకంలో చూస్తే శుక్రబలం లేదు. శుక్రుడు చంద్రుడు మైనస్లో పీడించబడుతున్నారు నవాంశాలు. అందుకని ఆయన లైఫ్లో పెళ్లి చేసుకోలేదు. ఆయన ఏం చేశారు? కరోనా టైంలో 1500 కోట్లు క్యాష్ ఇచ్చేశారు. శుక్రుడు వారినప్పుడు ఏంటి? శుక్రుడు దేనికి కారకుడు? ధనకారకుడే కదా. మరి ఆయన ఏం చేశాడు? లిక్విడ్ క్యాష్ ఇచ్చేసాడు. ఆయన అంటే డబ్బులు ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చారు? అది గవర్నమెంట్కి. గవర్నమెంట్కి ఇవ్వటంలో ఏమొస్తుంది? గవర్నమెంట్ ఎవరు రూల్ చేస్తారు? అంటే రూల్ చేసేది మోడీ గారు, కానీ గవర్నమెంట్ నవగ్రహాలు ఎవరు రూల్ చేస్తారు? రవి. అందుకని ఆ టైంలో చూడండి ఎంత పాపులారిటీ వచ్చింది ఆయనకి. రతన్ టాటా గారు 1500 కోట్లు ఇచ్చి వేరే వాళ్ళు 2000 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు రాలే పేరు? అది సమయం సందర్భాన్ని బట్టి పరిహారం తెలుసుకొని నువ్వు చేస్తే, ఇప్పుడు 1500 కోట్లు ఇచ్చిన రతన్ టాటా గారికి ఎంత పేరు వచ్చిందో, 20 కోట్లు ఖర్చు పెట్టిన సోను సూద్ గారు కూడా అదే పేరు వచ్చింది. పర్ఫెక్ట్ టైం మీద నువ్వు చేయగలిగితే అప్పుడు ఆ ఫలితం అనేది నీకు 100 రెట్లు నీకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తెలుసుకోవాలి మనం ఏ టైంలో ఏం చేయాలి, ఈ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా, స్టాక్ మార్కెట్ వెళ్ళొచ్చా వద్దా. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి వెళ్ళాలంటే అష్టమాధిపతి బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రాహు బాగుండాలి. ఎందుకంటే మనం కనపడం, ఓన్లీ వినపడతాం చెవులలోనే. మాట్లాడి షేర్ తీసుకో, ఇది అమ్మేసి ఇది తీసుకో, అది అంటే మనకి ఇక్కడ అపీరెన్స్ ఛాయాగ్రహం అంటే రాహు. అలాగే చంద్రుడు లిక్విడిటీ, చల్ ఇలా పెట్టినాం ఇమీడియట్లీ టక్కుని డిసిజన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సెకండ్లో మారిపోతుంది రేటు. అలాగే అష్టమ స్థానం ఏంటంటే ఇతరుల డబ్బు అష్టమ స్థానం. సో ఆ ఇతరుల డబ్బు నేను తీసుకోగలుగుతానా లేదా? ఇప్పుడు పలానా టాటా షేర్స్ కొన్నా, పలానా రిలయన్స్ షేర్ కొన్నా, మళ్ళీ దాంట్లో నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా? అది కూడా చూడాలి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా నాకు కొన్ని సంవత్సరాలు బాగా నడిచింది, టక్కున ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్లో డౌన్ అయింది. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో, నీ గ్రహాలు అవన్నీ కాదు, నీ తమ్ముడిని ఏమన్నా ఇబ్బంది పెట్టినావా, నీకన్నా చిన్న స్థాయి ఉన్న వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టినావా, లేదనుకుంటే ఎవరి దగ్గర నుంచి అన్న ల్యాండ్ తక్కువ రేట్లో కొట్టేసినావా. అది కూడా నీ గ్రహస్థితి ఎంత బాగున్నా, దశాంతర్దశ ఎంత నడిచినా సరే కానీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చాలామందికి ఏంటంటే నా దగ్గర జాతకం పట్టుకొని వచ్చి, గురుగారు నాకు మీనరాశిలో శుక్రుడు ఇష్టస్థితిలో ఉన్నాడు గురుగారు, నేనేం రూపరేపకి ఏడుస్తున్నా గురుగారు అంటాడు. నేనేమన్నా అంటే సింపుల్ లాజిక్, గురువు తర్వాత శుక్రుడు ఉన్న పైసా రాదురా బాబు, శుక్రుడు తర్వాత గురువు ఉంటే వస్తుంది. ఇది లాజిక్ మీకు తెలియదు పాపం. ఆ బయట వాళ్ళు చూసేటోళ్ళు వాళ్ళు కూడా నీకు శుక్రమాదశి నడుస్తుంది పోరా, మేము జబ్బడస్తు కలిసి పైసా గురుస్తుంది అన్నాడు. నాకు నేను ఇంట్లోకి రాసింది ఏమన్నట్టే 1000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది గురువుగారు అని చెప్పి అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు, బుధవారం శనివారం ఒక వాటర్ క్యాన్ తీసుకో, నీళ్ళు నింపుకో, ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పోయి బాటిళ్ళల్లో నింపు, వాళ్ళకి ఇచ్చేసాయి. నీకు ఎందుకు కాదు, నీకు పైసా ఆటోమేటిక్ కురుస్తుంది. అది లాజిక్ తెలిసి ఉండాలి. ఎందుకంటే గురువు తర్వాత శుక్రుడు ఉన్నప్పుడు ధనం రాదు, జ్ఞానం వస్తుంది, పరిచయాలు వస్తాయి. ఎప్పుడైతే శుక్రుడు తర్వాత గురువు ఉంటాడో ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే శుక్రుడు వెనకకి వెళ్ళిపోయాడు కదా. సో వెనకకి వెళ్ళినప్పుడు ఏంటిది, గురువుని దోస్తూ ఉంటాడు. నువ్వు నాకు ఇప్పుడు జ్ఞానం వస్తుందిలే, ఇప్పుడు నేను ధనాన్ని ఇస్తా అన్నట్టు తోసేస్తాడు అనమాట. గురువు ఏం చేస్తాడు, గురువు తర్వాత శుక్రుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, గురువు నడుస్తూ ఉంటాడు. ఆ నడురా బాబు, వానికి అనుభవం చేపిద్దాం వీడికి అన్నట్టు ఈయన తోస్తూ ఉంటాడు. సో ఇది రీజన్.
ఇది అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ ఇప్పుడు. ఎందుకంటే 1800 శతాబ్దం, ఇప్పుడు 1800లో ఉన్న వాస్తుశాస్త్ర సూత్రాలు ఇప్పుడు మనకు పనిచేస్తాయంటే పనిచేయవు. అప్పట్లో మనకి బాత్రూమ్స్ బయటనే ఉండేటి, స్నానానికి ఒకటి ఉండేది, మూత్ర విసర్జన కానీ మలమూత్రాలు వదలటానికి అది వేరేది ఉండేది, స్టోర్ రూమ్ బయట ఉండేది. మనకు అవసరం ఉన్నాయి మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్ళేది, మిగతా అన్నీ అక్కడే పెట్టేది. పండ్లు, పలహారాలు, మసాలాలు అన్నీ కూడా అక్కడే ఉండేవి. ఇవాళ రేపు అన్ని కిచెన్లోకి వచ్చినాయి, ఎండుమిరపకాయలు వచ్చినాయి, ఉల్లిగడ్డలు వచ్చినాయి. పొద్దుగా లేచి ఎవరింట్లో ఆర్గ్యుమెంట్ లేను నాది ఒక్క ఇల్లు చూపి, ఎంత కరోడుపతి అయినా కానీ వారి ఇంట్లోకి మిరపకాయలు వచ్చినాయా, ఉల్లిగడ్డ వచ్చిందా, రాహు వచ్చేసిండు, కుజుడు వచ్చేసిండు. పొద్దుగా లేస్తే ఏదో ఒక పనికి వెళ్ళే ముందు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని హౌస్ నాకు ఒక్కసారి చూపి. అది లేదు హౌస్ అట్లాంటిది అంటే అది ఖచ్చితంగా స్టోర్ రూమ్ బయట ఉంటుంది. అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా. కాబట్టి ఇవి చాలా డెప్త్ ఉంది, చాలా కాన్సెప్ట్ ఉంది. అది మాట్లాడుకుంటూ పోతే ఇది 1 అవర్ వీడియో కూడా సరిపోదు మనకి. కాబట్టి మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవండి, మంచి జీవితంలో మంచి పరిహారాలు చేసుకోండి, మంచి రత్నధారణ చేయండి. అలాగే మీరు కలర్ థెరపీ, ఆస్ట్రో వాస్తు గురించి కూడా తెలుసుకోండి. అలాగే కంపెనీ పేరు పెడుతున్నాం, మంచి ఒక న్యూమరాలజికల్ నెంబర్లో పెట్టండి. ఏదో నా పేరు ఇప్పుడు మా మిత్రులు ఒకరు ఉన్నారు మణికంఠ అంటే ఇప్పుడు నువ్వు ఏ మీద పెట్టేసుకోపో అంటే అట్లా కాదు. ముఖేష్ అంబానీ జియో, అలాగే మైకేల్ జే మేయర్ తమిళనాడులో మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎంజే మైకేల్ జాక్సన్, ఎంజే కాంబినేషన్ ఇలా తిరుగులేదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది, పీయూష్ బన్సల్, ఫ్లిప్కార్ట్ పీయూష్ బన్సల్ అనే పేరు. ఆ ఫ్లిప్కార్ట్ పేరులో కూడా 8 అక్షరాల్లో 25 సంఖ్య. రిలయన్స్ 8 అక్షరాల్లో 25 సంఖ్య. ఇతరుల డబ్బు పార్టీకి 35,000 కోట్లకు అధిపతి ఇప్పుడు ఆయన. అక్కడ రిలయన్స్ అంటే ఆయన వెళ్ళేటప్పుడు దాదాపు 20,000 కోట్లు ఉన్నాయి అప్పటికే. డబ్బులు లాక్కొస్తుంది శనిలో కేతు. అలాగే ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఆయన పేరేంది జెఫ్ బెజోస్, జాజీ జోపదం అని చంద్రుడి నక్షత్రం. అమెజాన్ అనేది ఏంటిదంటే మకర రాశి నుంచి 4వ రాశి. సో ఈయన ఎక్కడ కానీ కనపడడు, జెఫ్ బెజోస్ కనపడడు, ఓన్లీ ఆన్లైన్. చతురస్థానం ఏంటంటే టెక్నాలజీ. నేను కనపడ, ఓన్లీ నేను అపీరెన్స్ ఉండను కానీ నా ప్రోడక్ట్ నీ మీద కనపడుతుంటుంది. సో అదేంటంటే ఆన్లైన్ మొత్తం కూడా రాహుల్ రూల్ చేస్తారు. అందుకని ఆయన పేరు నుంచి 4వ స్థానం పెట్టారు. టెక్నాలజీ వాడుకోండి, యాప్ వాడుకోండి. అమెజాన్ అన్నది ఆ యాప్ని క్రియేట్ చేసేది రాహు, కనపడకుండా క్రియేషన్ చేసేది రాహు. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఉంటుంది. ఆ పేర్లు కానీ మంచి నేను ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ ఎన్ని ప్రొడక్షన్ నేమ్స్ కానీ యాక్టర్స్ కానీ చేంజ్ చేసి బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్కి హోమాలు చేయించి నేను పేర్లు చెప్పాను, ఆ వీడియోస్ కూడా పెట్టాను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. రేపటి నాడు మీరు నన్ను కలిసినా నేను ఎక్కడ డిస్కషన్ చేయను, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. మంచి పొలిటీషియన్స్, బిజినెస్ పర్సన్స్ వస్తారు, నేనేమన్నాను. ఆడంబరాలు పోకండి, నా ఆఫీస్ సింపుల్గా ఉంటుంది, ఇంట్లోనే ఆఫీస్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆడంబరాలు పోకుర్రి. చెట్టు కింద కూర్చొని టీ షర్ట్ వేసుకున్నా నేను అదే జ్యోతిష్యం చెప్తా. ఇక్కడ నేను ఇది కోట్ వేసుకొని, మోడీ కోట్ వేసుకొని, ఇక్కడ నేను కుర్తా పైజామా వేసుకున్నా అదే చెప్తా. చేంజ్ ఏం లేదు, నా వస్త్రం చేంజ్ అవుతుంది కానీ ఇది చేంజ్ కాదు కదా. ఇది నాకేముందో అదే ఉంటుంది. కాకపోతే మీరు సైకలాజికల్గా ఏంటంటే జ్యోతిషుడు అని బొట్లు పెట్టేసుకొని రుద్రాక్షలు వేసుకొని అది అప్పటిదండి, అది అప్పట్లో ఉండేదండి. ఇప్పుడు రాజు కొడుకే రాజు ఏం కాదు, అర్హుడు కూడా రాజు కాగలుగుతాడు. కాబట్టి జ్యోతిష్యము, హస్త సాముద్రికము, న్యూమరాలజీ అనేది అంటే సంఖ్యాశాస్త్రం అనేది నేను ఒక హాబీగా స్టార్ట్ చేశాను ఒక 13 years బ్యాక్. ఇప్పుడు అదే వృత్తి అయిపోయింది, 13 సంవత్సరాల నుంచి అదే చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని వేల కుటుంబాలకు మార్గాన్ని చూపించాం. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కూడా మంచి ప్రాక్టికల్గా పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.